ఇరాన్ మీద ఇజ్రాయెల్, అమెరికా మూకుమ్మడిగా ఒక పాశవిక యుద్ధాన్ని మొదలెట్టిన తర్వాత మధ్యప్రాచ్యమంతా కూడా మంటలు రేగుతూ ఉంటే ప్రపంచమంతా కూడా ఆ ఫలితాలు చూస్తూ ఉన్నారు. ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు. ఆయా దేశాల నాయకత్వాలు మా సీటు కిందకి ఇది ఎక్కడ ఎసురు చేస్తాయని చెప్పి వాళ్ళు వణుకుతూ ఉన్నారు. అటు అమెరికాకు ఇటు ఇరాన్కి వాళ్ళు వేడుకుంటున్నారు యుద్ధాన్ని ఆపేయండి అని చెప్పి. అమెరికా అధ్యక్షుడు కూడా ఈ యుద్ధం నుంచి బయటపడే మార్గాలు అన్వేషించుకుంటూ ఉన్నారు. రష్యా అధ్యక్షుడికి ఫోన్ చేశారు, చమురు నౌకలకు ఇబ్బంది కలిగించొద్దని చెప్పి ఇరాన్కి చెప్పాలి అని, చమురు నౌకల మీద దాడి చేయొద్దు అని, చమురు క్షేత్రాల మీద దాడి చేయొద్దు అని. అటు అమెరికా అధ్యక్షుడు ఇజ్రాయెల్కు కూడా చెప్పాడు, ఇరాన్లో చమురు క్షేత్రాల మీద దాడి చేయకండి అని. సో మొత్తం మీద అయితే ప్రపంచ దేశాలు ఈ దేశాలను, మరీ ముఖ్యంగా ఇప్పుడు ఇరాన్ అడుగుతూ ఉన్నారు, దయచేసి అది హార్మోజ్ జలసంధి కూడా నౌకల మీద దాడి చేయకండి, వాటిని వదిలేయండి, ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు, సరే మీరు యుద్ధం నుంచి పక్కకు రండి, దాడుల నుంచి పక్కకు రండి అని ఇరాన్ పదే పదే చెబుతూ వస్తుంది. దాడి మేము మొదలెట్టలే, మేము వెనక్కి తగ్గాం, దాడి చేసిన వాళ్ళే వెనక్కి పోవాలి, వాళ్ళు వెనక్కి పోతారు అన్నా కూడా మేమైతే వాళ్ళని వదిలిపెట్టమని చెప్పి తాజాగా నిన్న కూడా ఇరాన్ నుంచి అధికారికంగానే ఒక ప్రకటన వచ్చింది. సో మొత్తం మీద ఇరాన్లో దాడి చేస్తూ ఉంది కాబట్టి, ఇరాన్ తీవ్రమైన ప్రతిదాడులు చేస్తూ ఉంది కాబట్టి ఈ ప్రపంచ చమురు మార్కెట్లు అల్లాడిపోతూ ఉన్నాయి కాబట్టి ప్రజలు ఇంత కష్టాలు ఇబ్బందులు అయితే వస్తూ ఉన్నాయి. సో ఇరాన్ మీద ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేస్తూ ఉన్నారు, ప్రతిగా ఇరాన్ కూడా దాడులు చేస్తుంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తే ఇరాన్ మీద ప్రపంచానికి అంత ఇబ్బంది ఏం లేదు, కానీ ఇరాన్ ప్రతి దాడులు చేస్తేనే ప్రపంచానికి ఇబ్బంది, మొత్తం చమురు మార్కెట్ అల్లాడిపోతుంది కాబట్టి. అందుకే ప్రపంచ దేశాలు ఇరాన్ అడుగుతూ ఉన్నారు, దయచేసి ఆపండి అని. దీని మీద ఇరాన్ అధ్యక్షుడి నుంచి అఫీషియల్గా ట్విట్టర్లో ఒక పోస్ట్ దర్శనం ఇచ్చింది. అదేంటి, ఇరాన్ ప్రపంచం ముందు 3 షరతులు పెడుతూ ఉంది, ఆ షరతులు కనుక అంగీకరించి ప్రపంచం ముందుకొస్తే అప్పుడు మేము మా ప్రతిదాడులు ఆపడమో, ఈ చమురు నౌకలకు ఇబ్బంది కలిగించకుండా చేయడమో చేస్తాము అని. ఆ 3 షరతులు ఏంటి? 1, ఇరాన్ హక్కులను గౌరవించాలి. ఇరాన్ హక్కులను గౌరవించాలి అంటే ఇరాన్ సార్వభౌమత్వాన్ని గౌరవించాలి, ఇరాన్ ఒక దేశంగా తీసుకునే నిర్ణయాలను గౌరవించాలి అని దాని అర్థం. 2, వీళ్ళు మొదలెట్టారు కదా యుద్ధం, ఇరాన్కి తీవ్రమైన నష్టం జరిగింది కదా, సో యుద్ధ నష్టపరిహారం చెల్లించాలి, యుద్ధ పరిహారం అనేది చెల్లించాలి. ఎందుకంటే వాళ్ళే మొదలెట్టారు, వాళ్ళే నాశనం చేశారు చాలా. సో మాకు జరిగిన నష్టానికి నష్టపరిహారం చెల్లించాలి. 3, భవిష్యత్తులో ఇటువంటివి మళ్ళీ జరగకుండా అంతర్జాతీయ సమాజం అంటే ప్రపంచ దేశాలు ఏ విధమైన హామీలు ఇస్తారు, ఏ విధమైన హామీలతో ముందుకు వస్తారో చెప్పండి. మళ్ళీ ఇలా మమ్మల్ని అడుగుతున్నారు కదా ప్రపంచ దేశాలు ఆపేయమని. సో మరి భవిష్యత్తులో జరగకుండా ప్రపంచ దేశాలు ఏ హామీతో ముందుకు వస్తాయి? యుద్ధానికి నష్టపరిహారం చెల్లించమనండి, మా దేశ సార్వభౌమత్వాన్ని, మా దేశ హక్కులను కూడా గుర్తించాలి, గౌరవించాలి. సో ఈ 3 షరతులకు గనక ఒప్పుకుంటే అప్పుడు మేము నెక్స్ట్ ఏం చేయాలన్నది మేము చర్చించుకుంటామంటూ ఇరాన్ నుంచి ఆ అధ్యక్షుడి నుంచి ఒక ట్విట్టర్ పోస్ట్ అయితే దర్శనం వచ్చింది. మరి దీని మీద ప్రపంచ దేశాలు ఏ విధంగా స్పందిస్తాయి, ఏ విధంగా వాళ్ళ అమెరికా అధ్యక్షుడి మీద కూడా ఒత్తిడి తీసుకొని వస్తారో చూడాలి.